నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను బంజారా హిల్స్ లోని ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్ లో. ఐవీఎఫ్ లో ఫర్టిలిటీ కేర్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్. వరల్డ్ వైడ్ గా అండ్ మెయిన్ మెట్రో సిటీస్ లో, మెయిన్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే హైదరాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్, టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీతో మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ గా కొనసాగుతుంది ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్. ఇప్పుడు ప్రజెంట్ నేను డాక్టర్ లక్ష్మి గారి క్యాబిన్ కు వచ్చాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి చిరుమామిళ్ళ గారు. 25 years ఎక్స్పీరియన్స్, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ మెడికల్ డైరెక్టర్. నమస్తే డాక్టర్ గారు. అసలు మీ గురించి పరిచయం అవసరం లేదు. మీ రూమ్ లో అసలు ఎన్ని అవార్డ్స్, మీ గురించి అసలు చెప్పనక్కర్లేదు, వ్యూవర్స్ కూడా తెలుసు. ఈ రోజు నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఇన్ఫర్టిలిటీ అనగానే ఆడవాళ్ళలోనే లోపం ఉంది అనేది ఒక అపోహ. ఆడవాళ్ళనే నిందిస్తారు. ఇప్పటికైనా సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా అండి? కొంచెం చేంజెస్ వస్తున్నాయండి. కానీ మీరు అన్నట్టు ఎప్పుడైనా పిల్లలు కలగట్లేదు అనగానే ఆడవాళ్ళే వస్తారు ఫస్ట్ ట్రీట్మెంట్ కి. వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనుకుంటారు మగవాళ్ళు కూడా, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అది కరెక్ట్ కాదు. వరల్డ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇన్ఫర్టిలిటీ అనేది మెడికల్ కండిషన్ అని చెప్తున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా. సో ఈ మెడికల్ కండిషను రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఒకటి ఆడవాళ్ళలో లోపాలు, రెండోది మగవాళ్ళలో లోపాలు. ఎక్కువ ఎవరిలో ఉంటాయి లోపాలు? ఇద్దరు 50-50% అని చెప్పచ్చు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదు, ఇద్దరు 50-50% ఛాన్సెస్ ఉంటాయి ఎవరిలో. ఒక్కొక్కసారి ఇద్దరిలోనూ ఉండొచ్చు, మనం చెప్పలేం. ఒకవేళ ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంది, ఓకే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అనుకున్నా కానీ వాళ్ళల్లో మగవాళ్ళలో కూడా లోపం ఉండొచ్చు. కాబట్టి ఇద్దరికి ఫస్ట్ టెస్ట్ చేయాలని చెప్తాము. ఇద్దరికి ఫస్ట్ టెస్ట్ చేస్తే ఏంటంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం అందరినీ ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని హోల్ ట్రీట్మెంట్ హోల్సమ్ గా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. లేదు ఒకరికి చేసి ఇంకొకరికి వదిలేస్తే తర్వాత ఆ లోపం కనపడింది అనుకోండి, మళ్ళీ చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్. ఇప్పటికైనా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కలిసి వస్తున్నారా, జంటగా వస్తున్నారా, భార్యాభర్తలు ఇద్దరు? 50% అది, 50% ఇదండి. అంటే ఇంకా అవగాహన పెరగాలి, ఇంకా పెరగాల. ప్లస్ మెయిన్ గా ఏంటంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్లే ప్రాబ్లం అనేది మగవాళ్ళు ఒప్పుకోరు కదా. టెస్ట్ ఇవ్వమంటే కూడా అదొక పెద్ద అవమానంగా భావిస్తూ ఉంటారనమాట. అదేంటంటే చాలా సింపుల్ టెస్ట్, సెమెన్ అనాలిసిస్ అనేది. ఒక్కసారి శాంపుల్ ఇచ్చి అది నార్మల్ అని వచ్చేసింది అనుకోండి, విత్ ఇన్ 2 hours లో మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. 2 hours లో. సో ఆ 2 hours లో వాళ్ళు వచ్చేసాక ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు క్లినిక్ కి. కానీ వాళ్ళది ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తే అది ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, లేదా ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావడానికి వాళ్ళ సైడ్ నుంచి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది కూడా మనకి చాలా అవకాశం ఉందన్నమాట. అదే అది కనుక్కోలేకపోయామనుకోండి, అది అట్లనే మరుగున పడిపోయి ఉంటుంది. ఆడవాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఆమెనే బ్లేమ్ చేస్తూ ఉంటారు సొసైటీ మొత్తం. ఒక సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ గా ఏం చెప్తారు అంటే, మ్యారేజ్ అయిన ఎన్నాళ్లకు మీ దగ్గరికి రావాలి, ఇద్దరు వస్తే బెటరా, ఎలా ఉంటే బాగుంటుంది? మ్యారేజ్ అయిన 1 year కి అయితే డెఫినెట్ గా వచ్చి చూపెట్టుకోవాలా. కానీ అంటే ఎలాంటి ప్రొటెక్షన్స్ వాడకపోతే, పిల్లలు కావాలి అనుకోని ప్రెగ్నెన్సీ రాలేదు 1 year తర్వాత కూడా అనుకుంటే డెఫినెట్ గా రావాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 30 years, 32 years, 35 years ఏజ్ ఎక్కువ అనేది ఏంటి అనేది మనం కరెక్ట్ గా చెప్పలేం. కాబట్టి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే 30 years అనే తీసుకోమని చెప్తాం. మామూలుగా వెస్టర్న్ స్టాండర్డ్స్ లో 35 years కన్సిడర్ చేస్తారు. కానీ మనకేంటంటే ఎగ్ నెంబర్స్ చాలా తక్కువ అయిపోతాయి తొందరగానే. వాళ్ళ 35 years అనుకోండి, మంది 30 years కే తక్కువ అయిపోతుంటాయి. సో అందుకని 30 years నుంచే కొంచెం జాగ్రత్త పడటం ఇంపార్టెంట్. కొంతమందికి ఇంకా ఎర్లీగా కూడా తగ్గే ప్రమాదం ఉంది. సో పిల్లలు అవాయిడ్ చేద్దామన్నా కానీ టెస్ట్ చేసుకోవటం ముఖ్యం. చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఎంతవరకైనా డిలే చేయొచ్చు అనేది తెలుస్తుంది. తర్వాత ఏంటంటే అంతకుముందు ఆపరేషన్స్ ఏమన్నా, అపెండిక్స్ అయిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి
దానివల్ల ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అపెండిసైటిస్ సర్జరీ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందా? ఎనీ సర్జరీ ఆన్ ద అబ్డామిన్, ఓకే, దాని వల్ల కూడా ఫ్యూచర్ లో ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలానే అంతకుముందు ఏదన్నా మిస్క్యారేజెస్ అయ్యి డిఎన్సీ చేసుకున్న వాళ్ళకి ఏ చిన్న ఆపరేషన్ ఉన్నా కానీ అది మనకి ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపెట్టచ్చు. అలానే పీసీఓస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ మనకి తెలుసు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు న్యాచురల్ గా, ఇంకెంతసేపు ట్రై చేసినా అవ్వదు. సో వాళ్ళు ఎర్లీగా వస్తాం వల్ల మీరు ఫస్ట్ న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇస్తారు? ఓ డెఫినెట్ గా అండి. ఏంటంటే రాగానే అందరికి ఐవీఎఫ్ అని కాదు, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. సపోజ్ ఎగ్ కౌంట్ ప్రాబ్లమా, లేదంటే స్పర్మ్ ప్రాబ్లమా, లేకపోతే ఎగ్ రిలీజ్ ప్రాబ్లమా, ఇవన్నీ చెక్ చేశాక మనకి ప్రాబ్లం ఐడెంటిఫై చేశాక దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు ఫలితం తొందరగా వస్తుంది. అవన్నీ చెక్ చేయకుండా హాఫ్ అండ్ హాఫ్ చేస్తా పోతుంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, అట్లానే అన్నెసెసరీగా మెడిసిన్స్ వాడి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. మగవాళ్ళలో కంప్లీట్ గా స్పర్మ్ లేకుంటే దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు మా వాళ్ళు. కౌంట్ ఒక్కటే కాదు, మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా షేప్ లో ప్రాబ్లం ఉండొచ్చు. మీరు అడిగినట్టు అసలు కౌంటే లేదనుకోండి, వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంది. అదేంటంటే ఎందుకు తగ్గింది, ఎందుకు లేకుండా పోయింది అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తాం. కొన్ని హార్మోన్ టెస్ట్ ఉన్నాయి, కొన్ని జెనెటిక్ టెస్టులు చేస్తాము. చేసి అది టెస్టిస్ లో ప్రాబ్లమా, హార్మోన్ ప్రాబ్లమా, లేదా అసలు టెస్టిస్ లో ప్రొడక్షన్ అవుతుంది బయటికి రావటం ప్రాబ్లమా, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేశాక ఒకవేళ ప్రొడక్షన్ మంచిగా ఉంది అంటే మనం టీసా అని కానీ పీసా అని కానీ చిన్న నీడిల్ వేసి టెస్టిస్లోకి, ఎపిడిడిమిస్ అని ఉంటుంది దాంట్లోకి స్పర్మ్ ని బయటికి తీస్తాం. ప్రొసీజర్స్ ఏమైనా పెయిన్ తో కూడుకున్నాయా మేడం? బయటికి తీసాక అది ఫ్రీజ్ చేసుకొని వాడుకుంటాము. పెయిన్ అంటే నీడిల్ పెట్టేటప్పుడు మనం జనరల్ గా మనం ఎప్పుడైనా ఇంజెక్షన్ ఇప్పించుకుంటామో ఆ మాదిరిగానే ఉంటుంది. స్టిల్ మనం లోకల్ ఎనస్థీషియా ఇవ్వచ్చు, ప్లస్ లేదా జనరల్ ఎనస్థీషియా, మరీ సెన్సిటివ్ అనుకోండి జనరల్ ఎనస్థీషియా ఇచ్చి కూడా చేస్తాం అనమాట. వితౌట్ ఎనస్థీషియా అసలు చేయము. సో పెయిన్ అనేది వాళ్ళకి అర్థం కాదు. ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ పెరిగిపోతున్నాయి, ఎక్కువగా వింటున్నాం. ఎందుకు మారుతున్న లైఫ్ స్టైలా, ఏంటండి కారణం? మెయిన్ గా రకరకాల కారణాలండి. ఫస్ట్ ఏంటంటే అవగాహన పెరిగింది. సో ఫస్ట్ డిలే చేస్తున్నారు, డిలే చేయగానే తొందరగా కావాలి అనుకుంటున్నారు. సో ఆదుర్దా పెరిగిపోవటం వల్ల కూడా ప్రాబ్లం పెరగచ్చు. అలానే లైఫ్ స్టైల్లో వెయిట్ పెరిగిపోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, లేదా అన్హెల్దీ డైట్, అన్నిటి వల్ల కూడా ఇంపాక్ట్ కాజ్ చేస్తుంది స్పర్మ్ మీదను ఎగ్ మీద. ఎగ్ వెయిట్ పెరిగిన కొద్దిగా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అలానే స్పర్మ్ క్వాలిటీ మీద కూడా ఇంపాక్ట్. చెడు అలవాట్లు కూడా పెరిగిపోతున్నాయి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ. స్మోకింగ్, డ్రింకింగ్ చాలా కామన్ అయిపోయింది. మనం రోడ్ల మీద కూడా చూస్తున్నాం అమ్మాయిలను. అలాంటి అమ్మాయిలకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో? స్మోకింగ్ అమ్మాయిల్లోనూ ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది, అబ్బాయిల్లో కూడా. సో స్పర్మ్ క్వాలిటీ తగ్గిస్తుంది, అమ్మాయిల్లో ఎగ్ కౌంట్ ని తగ్గిస్తుంది. సో ఎర్లీగా మెనోపాజ్కి వస్తారు వాళ్ళు. ఓకే, స్మోకింగ్ చేసే అమ్మాయిలు తొందరగా మెనోపాజ్కి వస్తారు. సో అందుకని ఎగ్ రిజర్వ్ ఫాస్ట్ గా తగ్గటం మొదలు పెడుతుంది. ఇందాక 30 years అన్నాను కదా, ఇంకా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని సిగరెట్ స్మోకింగ్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది అని మనం చెప్పలేము, కానీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఎన్ని సిగరెట్ స్మోక్ చేస్తున్నారు అనేది ఇంక్రీజ్ అయిన కొద్దిగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ కూడా ఫర్టిలిటీ మీద సివియర్ ఇంపాక్ట్ చూపెడతాయి. మీ ఎక్స్పీరియన్స్ లో మీకు ఎదురైన క్లిష్ట కేసెస్ ఏమన్నా ఉన్నాయా? మీరు ఎక్కువ కష్టపడింది 25 years ఎక్స్పీరియన్స్ కదా, మీరు ఎక్కువగా ఎలాంటి కేసెస్? అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయండి. ఎప్పుడైనా ఏంటంటే అన్ని చోట్ల ట్రై చేసి నెగిటివ్ వచ్చి అప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఒక్కొక్కసారి స్పర్మ్ టెస్ట్ చేయరని చెప్పాను కదా, చేయకుండా ఓన్లీ వైఫ్ కి టెస్ట్ చేయటము, లేదా స్పర్మ్ ప్రాబ్లం ఉంటే డోనర్ స్పర్మ్ వాడేయటము, అట్లాంటివి చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమంటే మళ్ళీ మొత్తం ఒక రివ్యూ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేశాక హస్బెండ్కి స్పర్మ్ తీసి మళ్ళీ వాళ్ళ ఓన్ ఎగ్, వాళ్ళ ఓన్ స్పర్మ్తో ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయిన కేసులు చాలా ఉంటాయి. అలాంటప్పుడు చాలా ఆనందం ఇస్తుంది. ఆర్ట్ ఫర్టిలిటీ క్లినిక్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందంటారు. అంటే ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ? ఎలాంటి వాళ్ళకైనా, అంటే సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టకపోయినా సంతాన భాగ్యం ఇక్కడికి వస్తే కలుగుతుందా? ఓ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఫస్ట్ రీసెర్చ్ బేస్డ్ ప్రోటోకాల్స్ చేస్తామన్నమాట. సో తక్కువ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా బయట ఏంటంటే డోనర్ ఎగ్స్ సజెస్ట్ చేస్తాం, లేదా స్పర్మ్
చాలా తక్కువ ఉన్నా లేకపోయినా డోనర్ స్పర్మ్తో చేసేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మా ఒక రీసెర్చ్ బేస్ వల్ల ఎట్లా చేస్తే ఇంప్రూవ్ చేయొచ్చు, ఎలా సక్సెస్ వాళ్ళ ఓన్ ఎగ్స్తో ట్రై చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేసాం కాబట్టి వాళ్ళకి అప్రోప్రియేట్గా డోస్ ఇవ్వటం కానివ్వండి, డోస్ అడ్జస్ట్ చేయటం డ్యూరింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానివ్వండి చేయటం వల్ల ఏంటంటే మనకి బెటర్ క్వాలిటీ ఎగ్స్ డెవలప్ అవటంలో హెల్ప్ చేస్తాయి. అలానే ల్యాబొరేటరీకి వెళ్ళినా కూడా ఎంబ్రియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయటం వల్ల ఏంటంటే ఆ వచ్చిన 1-2 ఎగ్స్ ఉన్నా కానివ్వండి మనం మంచిగా డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ గురించి అంటే ఎక్స్పీరియన్స్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా ఇక్కడి స్టాఫ్ గురించి ఏం చెప్తారు? క్లినిషియన్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంటో ఎంబ్రియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ప్లస్ చాలా చోట్ల ఎంబ్రియాలజిస్ట్ ఇన్ హౌస్ ఉండరు, అంటే అక్కడ ఉండరు అనమాట. ఓన్లీ ఆ కేసుకి వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే ఫాలో అప్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. మన ఏఆర్టీ ఫర్టిలిటీ క్లినిక్స్లో ఏంటంటే ఎంబ్రియాలజిస్ట్ ఇన్ హౌస్ ట్రైన్డ్ ఉంటారు. ప్లస్ అబుదాబి నుంచి వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ మానిటర్ చేస్తుంటారు ఎవ్రీ మినిట్. సో ఆ మానిటరింగ్ వల్ల ఎక్కడన్నా కొంచెం తేడా వచ్చినా కానీ లోకల్లో అది కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఉండి కూడా బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నుంచి, ఎంబ్రియాలజిస్ట్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పేషెంట్స్కి కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అదొకటి మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్. అట్లానే సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉన్నారనుకోండి, డ్యూరింగ్ ట్రీట్మెంట్ పేషెంట్స్ చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, చాలా ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. అలాంటప్పుడు వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. పిల్లలు లేరని అసలు ఎవరూ బాధపడిన అవసరం లేదు. ప్రతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరిగాయి. ఇక్కడ ఆర్ట్ ఫెర్టిలిటీ క్లినిక్స్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, దాంట్లో కూడా భయపడిన అవసరం లేదు. అంతే కదా మ్యామ్? అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.